ఫ్యాన్సీ సారీస్ కంచిపట్టు సారీస్ కి ప్రత్యేకంగా పెట్టింది పేరు మన పూర్ణిమ ప్రింట్స్ KPHP మాదాపూర్. నమస్కారం. కార్తీక పురాణం 25వ రోజు పారాయణలోకి వచ్చాం. శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామమణి వాళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటుండగా మధ్యలో ఇంకో కొన్ని కథల రూపంలో కనపడుతుంటాయి మనకివి. అంటే పృథు చక్రవర్తికి నారద మహర్షి చెప్పాడని శ్రీకృష్ణుడు సత్యభామాదేవికి చెప్పారట. సో ఇప్పుడు పృథువు అడుగుతున్నాడు, ఏమని నారద, నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసి మహాత్మ్యాన్ని విని ధన్యుణ్ణయ్యాను. అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు. కానీ గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఎలా ఆచరింపబడిందో కూడా తెలియజేస్తే మరింత సవిస్తరంగా ఉంటుందని అడిగేసరికల్లా నారద మహర్షి ఇట్లా చెప్పారట. చాలా కాలం పూర్వము సహ్యపర్వత భూమిని, అంటే ఆ భూముల్లో కరవీరం అనే ఒక ఊరుండేదట. ఆ ఊళ్ళో ధర్మవేత్త, నిరంతర హరిపూజాసక్తుడు, నిత్య ద్వాదశాక్షరి జపవ్రతుడు, అతిథి సేవాపరాయణుడు అయినటువంటి ధర్మదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట. ఒకానొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణు జాగరణ చేయదలిచిన వాడే తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలు సమకూర్చుకుని విష్ణువాలయానికి బయలుదేరాడు. ఈ విష్ణువాలయము అంటే ఒక మాట జ్ఞాపకం వచ్చిందండి. చాలామంది మీరు విష్ణువాలయం అని చెప్తున్నారు, మా ఊళ్ళో విష్ణు గుడి లేదండి అన్నట్లు అడిగి పాప అంటే వాళ్ళకి అలాంటి డౌట్లు వస్తుంటాయి అన్నమాట. విష్ణువాలయం అంటే విష్ణు సంబంధమైన ఏ ఆలయమైనా వెళ్ళొచ్చమ్మా. రాముల వారి దేవాలయం ఉంటుంది, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది, వేణుగోపాల స్వామి దేవాలయం, నరసింహస్వామి కోవెల, మీరు ఏదైనా సరే విష్ణు అవతారాల్లో విష్ణు అంశల్లో ఏ అవతారపు దేవాలయం ఉన్నా కూడా లక్షణంగా వెళ్ళొచ్చు. వాటన్నిటిని విష్ణువాలయాలనే అంటాం, దాని మీద అనుమానం అక్కర్లేదు. అయితే ఈయన విష్ణువాలయానికి బయలుదేరాడు మన ధర్మదత్తుడు. ఆ దారిలో వంకరలు తిరిగిన పెద్ద పళ్ళు అంటే కోరలు, తర్వాత పాటిస్తున్న నాలుక అంటే నాలుక బయటికి వేళ్లాడుతోందట, ఎర్రటి కళ్ళు, దళసరిపాటి పెదాలు, మాంసరహితమైన శరీరము కలిగినది, పందిలాగా అరుస్తున్నటువంటి అంటే ఒక రకమైన మూలు వస్తుందన్నమాట అయినటువంటి ఒక దిగంబరురాలైన ఒక బ్రహ్మరాక్షసి ఆయనకి తారసపడిందట. దాన్ని చూసి బ్రాహ్మణుడు భయపడిపోయాడు. అయితే ఈయన ఏం చేశాడు, చేతిలో ఈ సామాన్లు పట్టుకుని వెళ్తున్నాడు కదా, పూజా సామాగ్రి, ఒక కమండలం లాంటి దాంట్లో తులసి తీర్థం ఉంది. ఈయన మనకి మామూలుగా మనం ఏం చేస్తాం, భయం వచ్చేసరికల్లా అవతల వాళ్ళు మన మీదకి వస్తున్నారంటే చేతులు విసురుతాం, చెయ్యి అడ్డం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, లేదా చేతిలో ఉన్న వస్తువు ఏదైనా విసిరి అవతల వాడిని బెదిరించాలని చూస్తాం. ఈయన ఏం చేశాడు, ఈ చేతిలో ఉన్న కమండలంలో ఉన్న తులసి జలాన్ని దాని మీదకి విసిరాడట. ఎప్పుడైతే ఈ తులసి భరితమైన జలం దాని మీద పడిందో వెంటనే ఆమె పాపాలన్నీ పటాపంచలైపోయినాయట. తద్వారా ఏర్పడిన జ్ఞానం వల్ల కలహ అనే పేరున్నటువంటి ఆ రాక్షసి బ్రాహ్మడికి సాష్టాంగంగా దండం పెట్టింది. అంటే శరీరం మారలా, రూపం మారలేదు, దానికి బుద్ధి వచ్చేసింది, జ్ఞానం కలిగిందట. తనకి పూర్వజన్మ కర్మ విపాకాన్ని ఇలా చెప్పిందట. ఏమని చెప్తోంది, ఓ పుణ్యమూర్తి, పూర్వం నేను సౌరాష్ట్ర దేశంలోని భిక్షుడనే బ్రాహ్మణుడి భార్యని, అప్పుడు మిక్కిలి కఠినురాలనై ఉంటూ కలహ అనే పేరుతో పిలువబడేదాన్ని. ఆవిడకి వేరే పేరుంది, ఎంతసేపు పోట్లాడుతూ ఉండేది కాబట్టి కలహ అని పిలిచేవాళ్ళట. కలహ అంటేనే కొట్లాట అని అర్థం సంస్కృతంలో. నేనేనాడు నా భర్త ఆజ్ఞను పాటించి ఎరగను, ఆయన హితవుని ఆలకించేదాన్ని కాదు. నేను ఇట్లా కలహకారిణి అయి అహంకరించి ఉండటం వల్ల కొన్నాళ్లకి ఆ భర్తకి మనసు విరిపోయిందట. బాబోయ్, దీంతో పడలేకపోతున్నావు, ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడట ఆయన. నీతోటి నేను ఉండను అని ఆ అమ్మాయికి చెప్పేశాడు, అమ్మా నాన్నలో కూడా చెప్పాడు. అయితే ఈవిడ భర్తతోటి సరిగ్గా కలిసి ఉండటం ఈ అమ్మాయికి రాలేదు. కానీ అతను నన్ను వదిలిపెట్టి ఇంకో పెళ్లి చేసుకుంటాడు, సవితి పోరు భరించాల్సి వస్తుందని, అతను మారుమనువు చేసుకుంటాడన్న కష్టంతో ఈమె ఏం చేసిందట, భరించలేక విషం తాగేసిందట. ఈ కలహ విషం తాగి చనిపోయాను. యమదూతలు నన్ను తీసుకెళ్లి యముడి ముందు నిలబెట్టారు. యముడు చిత్రగుప్తుని చూసి, చిత్రగుప్త, దీని కర్మకాండాలను తెలియజేయి, శుభమైన అశుభమైన కర్మఫలాన్ని అనుభవించాల్సిందే అన్నాడు. అంటే మనం చేసిన శుభాశుభ కర్మల ఫలితాన్ని మన ఎదురుగుండానే చెప్పి, శుభకర్మకి ఏ ఫలితం లభిస్తుంది, అశుభకర్మకి ఏ ఫలితం లభిస్తుంది అనేది యమద్వారంలోనే నిర్ణయించబడుతుంది. మనం చేసినవి ఏవి ఎప్పుడు మనం యముని దగ్గర దాచిపెట్టలేం. ఎందుకంటే ఈ పంచభూతాలు, తర్వాత భూమి ఆకాశాలు, మొత్తం పంచభూతాలు అవి ఉన్నాయి కదా, భూమి ఆకాశాలు, ఇవి కాకుండా సూర్య చంద్రులు, కాలగమనం, రాత్రి పగలు మరియు ఋతువులు, సంవత్సరాలు కూడా మన కర్మలకి సాక్షిగా ఉంటాయి. ఈ కర్మలన్నింటినీ తీసుకెళ్ళి యముడి దగ్గర, చిత్రగుప్తుడి దగ్గర లెక్క రాయించేస్తాం. ఆ లెక్క తెరిచి చదువుతారు, ఈ మంచి పనులు చేశారు, ఈ చెడ్డ పనులు చేశారు అని. మీరు వెళ్ళొచ్చారా అని అడగండి, పుస్తకాల్లో చూసి తెలుసుకోవడమే. పురాణాల్లో ఇట్లా చెప్పబడింది. మనం ఎవరం వెళ్ళం కదండి, ఎవరెళ్ళి రాశారో మహానుభావులు, ఋషీశ్వరులు, ఇది వాళ్ళంతా చూసే ఉంటారు. చూడకుండా ఇంత రాయలేకపోతాం కదా, చూస్తేనే కదా రాయగలుగుతారు ఎవరైనా. ఇలా ఈ రకంగా మొత్తం మనం చేసిన కర్మలన్నిటినీ చిట్టా తెరుస్తారు. చిట్టా తెరిచి ఈ శుభకర్మ చేశారు కాబట్టి వీళ్ళకి ఇది మంచి ఫలితం,
ఈ అశుభకర్మ చేశారు, ఈ చేయకూడని పని చేశారు, దీని పాపం వల్ల ఈ శిక్షలు అనుభవించాలి అనేది పూర్తిగా చదవబడుతుంది. ఇది జరిగిందనమాట ఈ కలహ విషయంలో. అడిగేసరికల్లా దయ్యం చెప్తున్నాడు చిత్రగుప్తుడు, ఈమె ఒక్క మంచి పని కూడా చేయలేదు. తను షడ్రసోపేతంగా భోజనం చేసిన తర్వాత కూడా భర్తకి అన్నం పెట్టేది కాదు. అందువల్ల మేక జన్మ ఎత్తి బాతిష్ట అగుగాక, అంటే భర్తకి అన్నం పెట్టకుండా షడ్రసోపేతంగా భోజనం చేసే వాళ్ళకి మేక జన్మ వస్తుందట ఒకటి. అక్కడి నుంచి చూడండి, నిత్యము భర్తతో కలహించి అతని మనసుకు బాధ కలిగించినందుకు గాను పురుగై పుట్టుగాక, పురుగ్గా పుడుతుంది, ఇది ఇంకో జన్మ. అయితే భర్తకి బాధిస్తే పురుగు అవుతుందండి, మరి భార్యను బాధించిన వాడు ఏమవుతుందంటే వాడికి కూడా ఎక్కడో ఉండుంటాయి, చెప్తారు ముందు ముందు చూద్దాం. స్త్రీల వ్యవహారం అన్నమాట ఇది. వండిన వంటను తానొక్కటే తినేసిన పాపానికి గాను పిల్లిగా పుట్టి తన పిల్లల్ని తానే తినుగాక, భర్తృద్వేషిణి అయి ఆత్మహత్య చేసుకున్నందువల్ల అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక. ఇది ప్రేత రూపాన్ని పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో, అంటే ఎవ్వరూ లేని స్థలంలో ఉండి తర్వాత సత్కార్యాలని ఆచరించుగాక అని తీర్మానించాడు. ఇన్ని శిక్షలు వేశారు చూడండి. ఏదో తెలుసో తెలియకో పోట్లాడతామండి, దానికి ఇంత శిక్ష ఇస్తే ఎట్లా కదా, మరి ఇది చాలా అన్యాయంగా ఉంది. అయితే ఈ శిక్షలన్నిటికీ మనకి భూలోకంలో చిన్న చిన్న ఉపాయాలు ఉంటాయి. మనం ఏదో పోట్లాడుతున్నాం అనుకోండి, ఏ నాబోటి పక్కింటంటే ఊరికే ఊపిసిపోక చెప్తారు, ఎందుకమ్మా ఎంతసేపు పోట్లాడతావు అంటే తగ్గండి, తగ్గాలి. అప్పుడు మనం తగ్గితే అప్పుడు కొంచెం మార్పు తెచ్చుకునేందుకు మనకు అవకాశం ఉంటుంది. మనకు ఎవరైనా ఎలా అయిందంటే మన పరిస్థితి ఇప్పుడు భూలోకంలో కలియుగంలో ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, ఎవరైనా మంచి చెప్తే అది చెడుగా వినపడుతుంది, అది మంచిగా తోచదు. మీకెందుకు అనాలనిపిస్తుంది, మొదట మీకెందుకు అనాలనిపిస్తుంది, పడితే తెలుస్తుంది అంటాము బోలెడని అని మనకు మంచిగా చెప్పిన వాళ్ళని కూడా చెడగొట్టుకుంటాం. మనకు భగవంతుడు ప్రతిసారి అవకాశం ఇస్తాడండి. ప్రతి తప్పు నుంచి తప్పుకునేందుకు మనకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. కానీ వాటి నుంచి తప్పుకోగలిగే మనస్థైర్యం మనకి ఉండదు. వాటికి ఉపయోగపడేవి, ఆ మనస్థైర్యాన్ని తెచ్చుకోవడానికి ఉపయోగపడేవి మన పురాణ శ్రవణాలు. ఈ దేవతా సంబంధమైన కథలు వీటిలలో చెప్పేవన్నీ అసలు లోకంలో ఉన్నాయా అనిపిస్తుంది. ఆలోచించి చూడండి, ఎక్కడైనా ఉంటుందా ఇట్లా? ఒక రాక్షసిలాగా ఒక రాక్షసి ఒక మనిషికి కనపడడం ఏమిటి, అదేదో తులసి నీళ్లు పడంగానే సమాధానం చెప్పడం ఏమిటి? ఈ లోకంలో జరిగే వ్యవహారం కాదు. ఈ కథారూపంలో మనకేం చెప్తున్నారంటే, ఈ పొరపాట్లు చేయకండి, ఇలాంటి ఇబ్బంది వస్తుంది, అదే నొప్పి నువ్వు కూడా పడాల్సి వస్తుంది, అంచేత ఈ పని చేయకుండా ఉంటే సరిపోతుందని తెలియజేయటానికే పురాణ శ్రవణం. కథగా వినేసి వదిలిపెట్టద్దంటే ఇందులోంచి ఏ వాక్యాలు మన జీవితాలకు ఉపయోగపడతాయో చక్కగా వాటిని తీసుకోండి. ఒకళ్ళు చెబితే మనం వినేదేమిటనే ఉద్దేశం ఉన్నవాళ్ళు పురాణ శ్రవణం చేయరు. కొంత వినయం ఉన్నవాళ్లే శ్రవణం చేస్తారు. అదే వినయంతో ఇతరులకు చెప్పక్కర్లా, మనంతట మనమే తెలుసుకోవటం కదా, ఆ తెలుసుకునే విధానానికే ఇవి ఉపయోగపడతాయి. దీని మీద జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించుకోవాలి. ఒకళ్ళకి చెప్పక్కర్లేదు, ఒకళ్ళ మాట వినక్కర్లేదు. పురాణం విన్నాం, మనకు యూజ్ అయితే వాడుకుందాం దాంట్లోంచి, అలాగే చేయాలి. అక్కడి నుంచి ఏమైంది, ఈ సంగతి చెప్పిందనమాట. ఇలా వచ్చింది, ఇలా నన్ను పుట్టమన్నాడు కాబట్టి 500 సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరంతో, అంటే ఇప్పుడు ఏ శరీరాన్ని అయితే ధర్మదత్తుడు చూశాడో, తులసి జలం తగిలాక ఆ ధ్యాస వచ్చిందంటే పునర్జన్మ గుర్తొచ్చిందో, పూర్వజన్మ జ్ఞాపకం వచ్చిందో, ఆ శరీరంతో ఆకలి దప్పులతోటి అల్లాడుతూ అలనాటి నా పాపాలకే దుఃఖిస్తున్నాను. అనంతరం కృష్ణా సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడ శివగణాలు నన్ను తరిమి కొట్టగా ఇలా వచ్చాను నాయన. పరమ పావనమైన తులసి జలాలతోటి నువ్వు తాడించడం వల్ల, అంటే తులసి నీళ్లు విసిరాడు కదా, చల్లటం అంటే కొట్టడం, అదే తాడించడం అంటోందనమాట. వాటి వల్ల ఈ పాటి పూర్వస్మృతి కలిగింది, పుణ్య తేజస్వైన నీ దర్శనం కూడా లభించింది. కాబట్టి నువ్వు చాలా గొప్పవాడివి నాయన. ఈ శరీరం నుంచి దీని తర్వాత నేను పుట్టవలసిన నానా రకాల జన్మల నుంచి, పిల్లి, పురుగు, మేక ఇవన్నీ చెప్పారు కదా, దీంట్లో నుంచి నేను ఎలా బయటపడతానో చెప్పునైనా. నువ్వు నీళ్లు చల్లేసరికి నాకు బుద్ధి జ్ఞానం వచ్చేసినాయి, ఏదైనా ఒక ఉపాయం చెప్పమని ఈయన కాళ్ళు పట్టుకుని గోలుమని ఏడ్చిందట రాక్షసి. ఈయన ఏం చేశాడు, బాగా ఆలోచించాడు, అయ్యో ఒక తెలివి తక్కువతనంతో కదా దీని జీవితం ఇట్లా పాడైపోయింది. అప్పుడు ఎవరైనా మంచి మాట చెప్పినా బాగుండేది, లేదా ఆ మంచి మాట ఈమె విన్నా బాగుండేది. ఆ రోజు తెలియదు కదా, మనం ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. దాని బదులు ముందే బుద్ధి తెచ్చుకుంటే బాగుండేది. ఈమెకి ఏం చేయాలని ఆలోచించి చాలా దుఃఖం కలిగిందట. ఒక స్త్రీకి రాదగ్గ కష్టం కాదు ఇది అని అనిపించింది. ఆయన దయార్ద్ర హృదయుడు పాపం. ఆయన ఏం చెప్పాడంటే, ఓ కలహ, తీర్థాలు, దానాలు, వ్రతాలు చేయటం వల్ల పాపాలు నశించిపోతాయి. కానీ నీకు ప్రేత శరీరం, ఈ శరీరంతో నువ్వేం చేసినా నీకు ఫలితం అవకాశం లేదు, అధికారమే లేదు. కాబట్టి పైగా నువ్వు 3 జన్మల్లో ఇంకా పుట్టాలి. మేక, పిల్లి, పురుగు 3 జన్మలు ఉన్నాయి కదా. కాబట్టి నేనేం చేస్తానంటే, నేను పుట్టి బుద్ధెరిగిన నాటి నుంచి కార్తీక వ్రతం చేస్తూనే ఉన్నాను. ఆ కార్తీక వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు ధారపోస్తానన్నాడు.
తద్వారా నువ్వు తరించి ముక్తిని పొందమని ద్వాదశాక్షరి మంత్రయుక్తంగా తులసి తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోశాడు. ఎంత మహాత్ముడు చూడండి ఆయన. ఉత్తర క్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్యరూపిణి అయి అగ్నిశిఖవలే లక్ష్మీ కళలతోటి ప్రకాశించింది. అమితానందంతో ఆమె ధర్మదత్తుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు. వాళ్లలోని పుణ్యశీలుడు సుశీలుడు అని ఇద్దరు ద్వారపాలకులు ఉంటారట. అంటే విష్ణుమూర్తి ద్వారాలను జయ విజయులు కాకుండా పార్షదులు కొంతమంది ఉంటారు. వాళ్ళల్లో ఈ పుణ్యశీల సుశీల పేర్లు మనకి కనపడుతుంటాయి పురాణంలో. వాళ్ళు ఏం చేశారు, ఆమెను చేతులు పుచ్చుకుని తీసుకెళ్ళి చక్కగా విమానంలో కూర్చోబెట్టారట. అక్కడ అప్సరగణాలు ఉన్నాయట, వాళ్ళందరితోటి సేవింపబడుతూ ఇది చూస్తూ ఉండగానే విమానం లేచి ఆకాశంలోకి వెళ్ళిపోయిందట. అప్పుడు ఆ విమానాన్ని చూస్తూ అందులో ఉన్న గణాలకి సాష్టాంగపడ్డాడట ధర్మదత్తుడు. ఈ సుశీల పుణ్యశీలుడు ఇద్దరు ఏం చేశారంటే అతన్ని లేవదీసి ఆయనకి సంతోషం కలిగించేలాగా ఇలా చెప్పారు. ఓ విష్ణు భక్తుడా, దీనులయందు దయాబుద్ధి కలవాడవు, ధర్మవిధుడవు, విష్ణు భక్తుడువు అయిన నువ్వు అత్యంత యోగ్యుడివి. లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం సగం త్యాగం చేయటం వల్ల నీకు 100 జన్మల్లో ఉన్న పాపాలు యావత్తు సర్వనాశనం అయిపోయాయి. ఇప్పుడు పాపాలు చేయకుండా ఆయన పూజ చేస్తున్నాడు కదా, ఇంకా పాపం చేయడని మనం భావించడానికి వీల్లేదండి. మనుషుల వల్ల రకరకాల పొరపాట్లు అవుతూనే ఉంటాయి. మన జీవిత గమనంలో మనం తెలియకుండానే ఎవరికో ద్రోహం చేస్తాం, ఏదో చేయకూడని పని చేస్తాం, ఏదో ఒక చెప్పకూడని మాట అవుతుంది. మన వల్ల పురుగులు అవి ఇవి చనిపోతాయి, కాళ్ళ కింద పడతాయి. మనకు బియ్యంలో వచ్చిన పురుగుల దగ్గర నుంచి వాటిని సంహరించడం, చంపడం. ఒక బొద్దింకి వచ్చింది ఇంట్లో, మందు కొట్టకుండా ఉంటామా? చేత్తోటైనా ఒక దెబ్బ కొట్టేస్తాం. ఎన్నో మరణాలకి వ్యక్తులు కారణమవుతారు. ఆ పాపాలన్నీ ఉంటాయి. సంచిత పాపం కొంత ఉంటుంది, తప్పదది. అయితే మనం ఇలా పుణ్యాచరణ కనుక చేసుకుంటే కార్తీక వ్రతం కానీ లేకపోతే మన అవకాశాన్ని బట్టి మనం ఏది చేసినా ఈ బలం పెద్దదనుకోండి, ఈ పాపం చిన్నదవుతుంది. దీనివల్ల రావాల్సిన, ఈ కర్మ వల్ల రావాల్సిన కష్టం ఇబ్బందిని కొంత తీసుకున్నా ఈ పెద్ద పుణ్యం వల్ల రావాల్సిన అద్భుతమైన యోగాన్ని వ్యక్తులు తీసుకోగలుగుతారు. పూజ చేసేవాళ్ళు పాపాలు చేయరు అని అనుకోవడానికి వీల్లేదు. వాంటెడ్లీ చేయకపోయినా కూడా ఏదో ఒకటి జరిగిపోతూనే ఉంటుంది, మనుషుల వల్ల జరుగుతాయి అవి. అయితే కాబట్టి నువ్వు చాలా గొప్పవాడివి నాయనా. ఇప్పుడు ఈ అమ్మాయికి నువ్వు ఇచ్చిన దానివల్ల మొత్తం పాపాలన్నీ పోయినాయి. పోయి ఏమైందట, నువ్వు మొదట తులసి స్నానం చేయించావు, దానివల్ల ఆమెకు పూర్వ సంచితం పోయింది. నువ్వు విష్ణు జాగరణ చేశారా, వాళ్ళంతా మెలకుగా ఉన్నారు, దానివల్ల విమానం వచ్చింది. నువ్వు ఆమెకి ఇచ్చినటువంటి దీపదాన పుణ్యం వల్ల తేజో రూపాన్ని పొందింది. తులసి పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతోంది. నువ్వు ఇచ్చిన, అంటే కార్తీక వ్రతంలో ఈయన ఏమేం చేశాడు, ఇవన్నీ చేశాడు. విష్ణు జాగరణ చేశాడు, తులసి తీర్థం తీసుకున్నాడు, తర్వాత ఏమో దీపదానాలు చేశాడు. వీటన్నిటి వల్ల ఆమెకి అందులో భాగాన్ని ఇవ్వటం వల్ల అన్నీ లభించినాయి నాయన. కాబట్టి మానవులకు మాధవ సేవ వల్లే కలిగే మనోవాంఛితం ఏదైతే ఉందో అది మానవ సేవ వల్ల కూడా లభిస్తుందని నువ్వు చూపించావు. ఇప్పుడు అంటే భగవత్ సేవ వల్ల ఏ రకమైన పుణ్యం లభిస్తుందో సాటి వ్యక్తి పట్ల నువ్వు చేసిన క్రియ వల్ల కూడా అదే పుణ్యం లభిస్తుంది. ఇప్పుడు అది కనిపిస్తోంది కదా ఈ కథలో అని చెప్పి చాలా మెచ్చుకున్నారట. మన ఈ ధర్మదత్తుడికి 2 భార్యలు ఉన్నారట. నీ 2 భార్యలతోటి విష్ణు ధ్యాన తత్పరుడై చక్కగా నిరంతరం అనేక వేల సంవత్సరాల పాటు జీవించి ఆ తర్వాత విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతావని చెప్పారు. తర్వాత విష్ణుదూతలు ఏమన్నారు, ఇంకా చెప్తున్నారనమాట. వైకుంఠంలో నీ పుణ్యఫలాలని మొత్తం అనుభవించిన తర్వాత నువ్వు మళ్ళీ భూలోకంలో జన్మిస్తావు. అంటే వైకుంఠం నుంచి కూడా జన్మించేందుకు అవకాశం ఉందని చెప్తున్నారు. వైకుంఠంలో పుణ్యఫలాల్ని అనుభవించిన తర్వాత కూడా అతనికి మళ్ళీ మానవ జన్మ లభిస్తుందని, ఈసారి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుడతావు. నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలుగానే అవుతారు. ఇప్పుడు నీ చేత పుణ్యాభిషిక్త అయి స్వర్గాన్ని, ఈ విష్ణు సాయుధ్యాన్ని పొందినటువంటి ఈ కలహ నీ 3వ భార్యగా పరిణమిస్తుంది. తర్వాత దివ్య కార్యార్థి అయిన ఈ భూమి మీద అవతరించనున్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆ పుట్టుకలో నీకు కుమారుడుగా జన్మిస్తాడు. ఓ ధాత్రి సురవరేణ్య, ఈయన మెచ్చుకుంటున్నాడు అనమాట. విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞ యాగాదులు కానీ దాన తీర్థాలు కానీ లేవని తెలుసుకో. అంతటి మహోత్కృష్టమైనది నీతో ఆచరింపబడినది అయినటువంటి ఈ కార్తీక వ్రతంలోని కేవల సగభాగపు పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతోంది. ఆమె ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది కనుక నువ్వు దిగులు పడకనైనా సంతోషంగా ఉండమని విష్ణుదూతలు ధర్మదత్తుడికి చెప్పారు. ఇప్పుడు చూడండి, ధర్మదత్తుడు చేసినటువంటి దానం వల్ల ఈ కలహకి విష్ణు సాయుధ్యం లభించింది. ఈయన కూడా భార్యలతో సహా విష్ణు సాయుధ్యం లభిస్తుంది. తర్వాత తదనంతరం ఆయన జన్మించే నాటికి భూలోకంలో సూర్యవంశంలో దశరథ మహారాజుగా ఈయన పుట్టబోతాడని, ఈయన భార్యలిద్దరూ భార్యలే అవుతారని, ఈయన వల్ల ఉద్ధరించబడిన కలహ
మూడో భార్య అయిన కైకేయిగా జన్మిస్తుందని, ఈ దేవకార్యార్థము భూలోకంలో అవతరించబోతున్నటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీరాముడి రూపంలో దశరథ మహారాజుకి కుమారుడుగా, అంటే ధర్మదత్తుని పుణ్యవశం చేత, అతని పూర్వజన్మ పుణ్యవశం చేత, పూర్వజన్మలో అతడాచరించిన కార్తీక వ్రత మహాత్మ్యం చేత అతనికి కుమారుడుగా జన్మిస్తాడని ఈ దేవదూతులైనటువంటి విష్ణు పార్షదులు ఇతనికి తెలియజేశారు. దీంతో 25వ రోజు పారాయణ సమాప్తం. నమస్కారం.